మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైనటువంటి నేపథ్యంలో ప్రచారానికి ఈరోజు విచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి కాన్వాయ్ పైన, కిషన్ రెడ్డి గారి కారు పైన దాడికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించడం అనేది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది భారత రాజ్యాంగం. అది కూడదు, మేము ప్రచారం చేయనీయం, దౌర్జన్యం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ దిగజారుడుతనానికి దిగజారుతుందంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలారా, హుజురాబాద్ ఓటర్ మహాశయులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే భౌతిక దాడులకు దిగాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో దాని అర్థం వారు ఓటమిని అంగీకరించినట్టు. ఈటల రాజేందర్ గారి గెలుపుని ఎవరు ఆపలేరని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇట్లాంటి భౌతిక దాడులకు దిగి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఎన్నికల సంఘానికి చేసేటువంటి అప్పీల్, నేను గతంలోనే హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే అప్పీల్ చేస్తాను. అక్కడ కరీంనగర్ సిపిగా పనిచేస్తున్నటువంటి వారు భారతీయ జనతా పార్టీ పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారి నేపథ్యం లోపల, వారి సారథ్యం లోపల ఎన్నికలు సాఫీగా సాగవనేది నేను మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. కరీంనగర్ పోలీస్ కమిషనర్ని, హుజురాబాద్ డీఎస్పీని వెంటనే మార్చాలని ఎన్నికల సంఘం